సో హాయ్ గైస్, నేను మీ త్రినాథ్. హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయ్యే ఇల్లీగల్ డ్రగ్స్. ఎందుకు కొన్ని డ్రగ్స్ అని ఇల్లీగల్, ఎందుకు కొన్ని డ్రగ్స్ అనేటి ఇల్లీగల్. ఈ డ్రగ్స్ అనేటి ఇల్లీగల్ అని మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నామో, ఈ కొకైన్ కావచ్చు, హెరోయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు 20th సెంచరీలో నార్మల్గానే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉండేవారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్స్ అనేటివి వాటి మీద తిరుగుబాటు చేయడం వల్ల, వాటి వల్ల కొన్ని సీరియస్ డ్యామేజ్ ఉంటాయి వల్ల, దానివల్ల సొసైటీకి ఇష్యూస్ వస్తాయని తెలిసి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. అవి యాక్చువల్ కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఈ డ్రగ్స్ని యాక్చువల్గా ఈ చాలా వాటికి సీరియస్ అని చెప్పి సొసైటీలో ఇష్యూస్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ గవర్నమెంట్ అనేది ఎందుకు బ్యాన్ చేయడం జరిగిందంటే వాటిని యాక్చువల్గా వాటి వల్ల కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి వాటిని బ్యాన్ చేయడం అయితే జరిగింది. కొకైన్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీకి చాలా వాటికి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వాటి వల్ల మన సిస్టమ్ అనేది వీక్ అవడం వల్ల మనం ఏదన్నా కానీ మన కంట్రోల్లో ఉండదు. అందుకే వాటిని బ్యాన్ చేయడం జరిగింది. కానీ కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే వాటిని నార్మల్గా ఇప్పుడు డ్రగ్స్ అనే వాటిని ఏంటంటే కొంచెం డీక్రిమినలైజ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఏంటంటే వాటి బదులు ఇష్యూ చేసే బదులు వాళ్ళని అరెస్ట్ చేసే బదులు వాటి మీద ట్రీట్మెంట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి పోర్టుగీస్ లాంటి కంట్రీస్ అయితే ట్రై చేస్తూ ఉన్నాయి. నార్మల్గా ఈ డ్రగ్స్ అనేటివి ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నార్మల్గా ఈ మైసాయిక్ ఏదో ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ అనేటివి ఏంటంటే యాక్చువల్ ఎట్లా తీసుకుంటారంటే కొంతమంది నోస్ ద్వారా తీసుకుంటారు. ఆ నోస్ అంటే ఏంటంటే అదొక పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఆ పౌడర్ అనేది ఏంటంటే ఈ లంగ్స్ లైనింగ్ ఈ లంగ్స్లో ఉన్న లైనింగ్ వల్ల అవి నార్మల్గా వెళ్ళిపోతాయి లోపలికి. ఇంకోటి ఏంటంటే నాజల్ లైనింగ్ వల్ల వెళ్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే వెయిన్స్లోకి ఎక్కించుకుంటూ ఉంటారు ఇంజెక్షన్స్ ద్వారా. ఇట్లా వివిధ రకాలుగా ఆ డ్రగ్స్ అనేటివి ఏంటంటే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అవి మన బాడీకి చాలా వాటికి హామ్ జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే ఎవరన్నా కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరేమన్నా ఎడిక్ట్స్ కనుక అయి ఉంటే మీరు అవి మానేయడమే మంచిది. అవి మీరు కనుక కంటిన్యూ అయితే మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ కనుక నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.